ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్న టైంలో ఒక 12 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేశాను. జీవితం మారుతుంది కదా అనుకున్నా. కానీ అక్కడ అర్థమైంది ఏంటంటే జీతం తప్ప జీవితం లేదని. కానీ ఆ టైంలో ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా ఒకటి చేయాలి ఒక దృఢ నిర్ణయంతో పార్ట్ టైం లో ఏదైనా చేస్తే బాగుంటుందని పార్ట్ టైం లో ఆపర్చునిటీ గురించి వెతుకుతున్న క్రమంలో ఓలా ఊబర్ బైక్ రైడింగ్ కూడా చేశాను. ఆ టైంలో ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో స్టార్టింగ్ లో అందరు చెప్పినట్లుగే నాకు విన్న తర్వాత నేను కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు. పక్క వాళ్ళకి అడగడం వల్ల ఇప్పుడు నీకు వచ్చిందా, ఎంత ముందు ఎప్పుడో ఎంతో మందికి చేశారు వదిలేశారు, ఇది సక్సెస్ కాదనగానే నేను కూడా దీన్ని లైట్ తీసుకున్నా. కానీ అప్పుడు నాకు దాస్ సారు అండ్ పూర్ణిమ మేడం గారు ప్రతిరోజు కూడా ఫాలోఅప్ చేసేవాళ్ళు, నేను లైట్ తీసుకునే వాళ్ళను. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే విస్మరించిన ప్రతి వరం కూడా శాపం అవుతుందని. సో అదృష్టం నాకు వెతుక్కుంటూ వస్తే నేను కాలుతో తంటున్నానా అని అర్థం చేసుకుని ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను. సో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా పాదాభివందనాలు. సో అదేవిధంగా డియర్ లీడర్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి పని చేస్తుంది మన జీవితం మారాలనే. కానీ మనం చేస్తున్న ప్రొఫెషన్ లో మారుతుందా అని ఒక్కసారి ఆలోచన చేయండి. సో అక్కడ సాధ్యం కాదు, ఇక్కడ సాధ్యమైంది. అక్కడ 12-13 సంవత్సరాలు వర్క్ చేస్తే నాకు వచ్చే ఇన్కమ్ వచ్చి 23,000 రూపాయలు. కానీ ఇక్కడ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 34 రూపాయలు. ఇక్కడ నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 2 లక్షల రూపాయలు. సో ఇక్కడ 2 లక్షల రూపాయల ఇన్కమ్ తో పాటు మేడం గారు చెప్పినట్లుగా ఫ్లాట్ అండ్ ఒక బ్రీజా కారు, అదేవిధంగా గోవా, థాయిలాండ్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం మారాలంటే ముందు మనం మారాలి. మన మైండ్ సెట్ మారవాలి. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో 100% మన జీవితం మారుతుంది. సో మనం ప్రతి ఒక్కరు చూడండి, ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు. చేస్తున్న ప్రయత్నం వృధా కాదు. ఓటం అన్నది శాశ్వతంగా ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్న చిన్న ప్రయత్నమే మన ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానంలోకి నిలిచి పెడుతుంది. మనందరం కూడా చేస్తున్న క్రమంలో ఈ యొక్క బిజినెస్ గురించి ఫస్ట్ టైం మనం వినేటప్పుడు మనం అందరం కూడా చాలా చిన్నగా ఆలోచిస్తాం. సబ్బులు పట్టుకుని తిరగాలనా, పేస్టులు పట్టుకుని తిరగాలనా, వాళ్ళకి అడగాలనా, వీళ్ళకి అడగాలనా అని చిన్నతనంగా మనం చూస్తాం. సరే, ఇన్ని సంవత్సరాల నుండి మనకి అక్కడ సక్సెస్ రాలేదు, వీళ్ళందరూ మన అప్లయన్స్ అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు, మన జీవితం కూడా మారుతుంది ఒక ఉద్దేశంలో ఆ రోజు నాకు చిన్న నిర్ణయం. ఎందుకంటే నేను అప్పటికే వెల్ సెటిల్ అని చెప్పలేను, కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్, మా మిస్సెస్, నాకు కూడా బాగానే వస్తుంది. ఒక 23,000 రూపాయలు ఓటీతో పాటు ఒక 40,000 దాకా వస్తుంది. మనకెందుకు లేని అనుకుంటా, కానీ చిన్నగా ప్రయత్నిద్దాం, పోరాడదాం వచ్చేదాకా అని స్టార్ట్ చేయడం వల్ల ఆ రోజు చిన్న నిర్ణయం ఈ రోజు ఒక పెద్ద నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు